దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 175. చరిత వినోద్‌ని కోపంగా చూస్తూ తన రూమ్‌లోకి తను వెళ్తుంది. శక్తి వాళ్ళిద్దరిని గమనిస్తూ ఉండగా సామ్రాట్ తన చెయ్యి పట్టుకొని లాక్కొని మీదకి గుంజుకుంటాడు. అమాంతం వచ్చి సామ్రాట్ ఒడిలో పడి, "ఓయ్! ఏంటిది? నన్ను టచ్ చేయొద్దని చెప్పానా?" అని అడుగుతుంది. నిన్ను ఈ మాత్రం టచ్ చేసినంత మాత్రాన నువ్వేమీ అరిగిపోవు, కరిగిపోవు గాని, స్నిగ్ధని ఏంటి అలా ఆడుకుంటున్నావు? అంటూ తనని పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఏం? నేను తనతో ఆడుకుంటూ ఉంటే నీకు నొప్పిగా ఉంటుందా? ఒకవేళ నీకంత కష్టంగా ఉంటే తను చేసే పనులో నువ్వు కూడా వెళ్ళి సహాయం చెయ్యి అంటుంది ఉక్రోషంగా. నిన్ను అంటూ చిలిపిగా తనని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. నిజంగానే కొడతాడేమో అనుకొని శక్తి కళ్ళు మూసుకొని తర్వాత కళ్ళు తెరిచి, నీకు బాగా ఎక్కువవుతుంది కదా అని అడుగుతుంది. నీకంటే కాదులే అంటాడు చిరుకోపంతో. ఇప్పుడు నీతో నేను వాదించలేనులే, నాకు నిద్రొస్తుంది అంటూ ఆవలించి, పింకీ నిద్రపోయిందా అని అడుగుతుంది. నిద్రపోయింది. కానీ మన రూమ్‌లో కాదు, అమ్మ రూమ్‌లో అంటాడు. ఏంటి? అక్కడ పడుకుందా? అక్కడెందుకు పడుకుంది? వెళ్లి తీసుకురా పో అంటుంది శక్తి. సామ్రాట్ దగ్గర ఒంటరిగా పడుకోవడానికి బెదిరిపోతూ. పింకీని అక్కడే పడుకోనివ్వమని, తను నిద్ర డిస్టర్బ్ చేయొద్దని అమ్మ ఆర్డర్ అంటాడు. నో నో, నేను ఊరుకోను. పింకీ మన దగ్గర పడుకోవాల్సిందే. వెళ్ళి తీసుకురా అంటూ సామ్రాట్‌తో గొడవ పడుతుంది. నేను వెళ్ళను. కావాలంటే నువ్వే వెళ్ళి మీ అత్తగారితో మాట్లాడుకొని కూతుర్ని తెచ్చుకో అంటాడు సామ్రాట్ ఎదురుగా ఉన్న బుక్ తీసి చదువుకుంటూ. ఇది వంక పెట్టుకొని నన్ను హగ్ చేసుకొని పడుకోవాలని కథలు పడుతున్నావేమో. నీకు నేను ఆ ఛాన్స్ అస్సలివ్వను. నేను వెళ్ళి నా కూతుర్ని తెచ్చుకుంటాను అని రోషంగా చెప్పి రాజశ్రీ రూమ్ వైపు వెళ్తుంది. సామ్రాట్ వెళ్తున్న తనని చూస్తూ తను వెళ్ళాక ఫాలో అవుతూ తన వెనకగా వస్తాడు. శక్తి రాజశ్రీ రూంలోకి వెళ్ళేసరికి రాజశ్రీ నిద్రపోతున్న పింకీకి దుప్పటి కప్పుతూ కనిపిస్తుంది. ఆంటీ అంటూ కాస్త భయంగానే పిలుస్తుంది. శక్తి ఎందుకు వచ్చిందో రాజశ్రీ మనసుకు కూడా అర్థమై, ఏంటి అని గంభీరంగా అడుగుతుంది. ఆ స్వరానికి శక్తి ఇంకాస్త బెదిరిపోతూ, పింకీని తీసుకువెళ్ళడానికి వచ్చాను అంటూ నసుకుతూ చెప్తుంది. సామ్రాట్ విండో దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మతో బెదురుతూ మాట్లాడుతున్న పెళ్ళాన్ని చూసి నవ్వుతుంటాడు. పింకీకి నా కథలు వింటూ నా దగ్గర పడుకోవటం అలవాటైపోయింది గాని తన్ని ఇక్కడే పడుకోనివ్వు అంటుంది అదే గంభీరమైన స్వరంతో. అయ్యో! మీకెందుకు ఆంటీ శ్రమ? మధ్యలో పింకీ లేచిందంటే తనని బాత్రూమ్‌కి తీసుకువెళ్ళాల్సొస్తుంది. అందుకే నేను తనని నా దగ్గర పడుకోపెట్టుకుంటానులే అంటుంది ఎలాగైనా పింకీని తీసుకువెళ్ళాలని ఉద్దేశంతో. తను ఎన్నిసార్లు బాత్రూమ్‌కి వెళ్ళడానికి లేచినా నేను దగ్గరుండి తీసుకువెళ్తాను. నా మనవరాల్ని చూసుకోవడానికి నాకు ఎలాంటి శ్రమ ఉండదు గానీ నాకు నిద్రొస్తుంది. నువ్వు వెళ్ళి పడుకో అంటుంది రాజశ్రీ. అది కాదు ఆంటీ అంటూ శక్తి ఇంకా ఏదో అనబోతుంటే, వెళ్ళి పడుకోమని చెప్పానా? నువ్వు ఎన్నిసార్లు అడిగినా పింకీని నేనివ్వను. నా బంగారు తల్లిని నా దగ్గరే పడుకోబెట్టుకుంటాను. నువ్వెళ్ళు అంటూ ఈసారి రాజశ్రీ అత్తగారి పవర్ చూపిస్తూ కాస్త సీరియస్‌గానే కసిరిస్తుంది. అత్తగారి కసిరింపు చూసి శక్తి భయపడుతూ రూమ్‌లో నుంచి పిల్లిలాగా బయటకొస్తుంటే తను వచ్చే విధానం చూసి సామ్రాట్ నవ్వుతూ ఏమీ తెలియని వాడిలా సోఫా దగ్గరికి వెళ్ళి కూర్చొని బుక్ చదువుతున్నట్టుగా నటిస్తుంటాడు. శక్తి వచ్చి సామ్రాట్‌కి ఏం చెప్పాలా అని అనుకుంటూ ఉంటే, ఏమైంది? పింకీని తీసుకురాలేదేంటి? అంటూ బుక్ తిరిగేస్తూ అడుగుతాడు. అది ఏంటి అంటే
పింకీ మంచి నిద్రలో ఉంది. తన నిద్ర డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నేనే వదిలేసి వచ్చాను అంటూ తమాయించుకొని చెప్తుంటుంది. తన అబద్ధానికి ఆశ్చర్యపోతూ ఆహా అంటాడు కళ్ళు పెద్దగా చేసి చూస్తూ. ఆ అవును అంటూ శక్తి ఇన్నోసెంట్గా తల ఊపుతుంది. సామ్రాట్ చేతిలో ఉన్న బుక్ పక్కకు వేసి తన దగ్గరికొచ్చి అంతేనా? లేకపోతే నన్ను హగ్ చేసుకుని పడుకోవాలన్న ఉద్దేశంతో పింకీని తీసుకురాలేదా? అంటూ తన మాటల్ని తనకే అప్పజెప్తాడు. ఓయ్! నీ కళ్ళకు నేను ఎలా కనిపిస్తున్నాను? అని అడుగుతుంది కోపంగా. నువ్వు శక్తివి కదా! శక్తిలాగే కనిపిస్తున్నావు అంటాడు సామ్రాట్ అమాయకత్వం నటిస్తూ. ఎక్స్ట్రాలు చేయకు. నేనేమి నిన్ను హగ్ చేసుకుని పడుకోను అంటూ సామ్రాట్ని తిడుతూ ఉంటే ఈలోపు స్నిగ్ధ కిచెన్ నుంచి అక్కడికి వస్తున్నట్టుగా తెలుస్తుంటుంది. శక్తి అది గమనించి దీని ముందు మేము గొడవ పడకుండా మంచిగా ఉండాలి అని అనుకొని స్నిగ్ధ కిచెన్ క్లీన్ చేసిన చేతుల్ని తుడుచుకుంటూ అక్కడికొచ్చి కాస్త దూరం నుంచి ఈ ఇద్దరిని చూస్తుంటుంది. వెంటనే శక్తి ఏదో సామ్రాట్ మీద ప్రేమ కారిపోతున్నట్టుగా సామ్రాట్ మొహాన్ని చేతిలోకి తీసుకుని పాపం ఉదయం నుంచి ఆఫీస్ వర్క్‌తో అలిసిపోయి ఉన్నావు కదా సామ్రాట్! నిద్ర రావడం లేదా? అని ప్రేమగా అడుగుతుంది. సడన్‌గా భార్యలో ఆ చేంజ్ చూసేసరికి సామ్రాట్‌కి దిమ్మ తిరుగుతుంటుంది. అంటే అక్కడ స్నిగ్ధ ముందు నటిస్తుందన్న విషయం సామ్రాట్‌కి ఇంకా ఎక్కలేదు. ఇక స్నిగ్ధకి వాళ్ళిద్దరూ అలా చూస్తుంటే అబ్బో! వీళ్ళిద్దరూ చాలా దగ్గరైనట్టుగా అనిపిస్తుందే అని కుళ్ళుకుంటుంది. సామ్రాట్ దిమ్మ తిరుగుతున్న మైండ్‌తో భార్య వైపు వింత చూపులు చూస్తుంటే శక్తి యాక్టింగ్‌లో పట్టాపుచ్చుకొని నువ్విలా అలసిపోతుంటే నాకు బాధగా ఉంది బంగారం. అయినా టైంకి తిని పడుకోవాలి గానీ ఇంతసేపు నువ్వు మేలుకొనుంటం ఎందుకు కన్నా? అంటూ ప్రేమ ఒలకబోస్తూ నటిస్తుంటే ఈ గయ్యాళి హిట్లర్ నన్ను బంగారం కన్నా అని పిలవడమా? వామ్మో! నా పెళ్ళానికి ఏమైంది? ఇంత సడన్‌గా నా మీద ఇంత ప్రేమ కలిగిందేంటి? అని మనసులో అనుకొని ఆశ్చర్యపోతుంటాడు సామ్రాట్. అమ్మాయి స్నిగ్ధ మంచినీళ్ళ బాటిల్ తీసుకురా అమ్మా! అంటూ రాజశ్రీ రూములో నుంచి కేకలు వినిపిస్తుంటే స్నిగ్ధ తన పిలుపుకి చిరాకు పడుతూ ఈవిడొకటి ఇప్పుడే పనైపోయిందనుకుంటే మళ్ళీ వీళ్ళకి ఎదురు చాకిరీ చేయాలి అని మనసులో తిట్టుకొని తీసుకొస్తున్నాను ఆంటీ అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది. సామ్రాట్ భార్యలో కలిగిన అపరిచితుడిని చూస్తూనే రాజశ్రీ స్నిగ్ధని పిలవటం, స్నిగ్ధ అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా చూస్తాడు. స్నిగ్ధ అక్కడి నుంచి వెళ్ళిపోవడమే ఆలస్యం. శక్తి ఇక తన అసలు క్యారెక్టర్‌లోకొచ్చి అప్పటిదాకా చేతిలో ఉన్న సామ్రాట్ మొహాన్ని కోపంగా వెనక్కి తోసి, "పోయి పడుకోవచ్చు కదా! రాక్షసుడిలాగా నిద్ర మానుకొని ఇక్కడ దిష్టి బొమ్మలాగా ఉండటం ఎందుకు?" అని తిడుతుంది. "ఇదేంటి ఇంతకుముందు బంగారం కన్నా అని ఇప్పుడు రాక్షసుడు, దిష్టిబొమ్మ అంటున్నావు?" అని అడుగుతాడు. అనక "నువ్వేమైనా బంగారానివా?" అని శక్తి కోపంగా తిడుతుంది. శక్తి ఎందుకిలా ప్రవర్తిస్తుందో సామ్రాట్‌కి అర్థం కాక బుర్ర బద్దలవుతుంటుంది. లోపలికి వెళ్ళిన స్నిగ్ధ మనవరాలు పక్కన పడుకున్న రాజశ్రీని చూస్తూ ఇదిగోండి ఆంటీ వాటర్ అంటూ స్నిగ్ధ వాటర్ బాటిల్ అందిస్తే రాజశ్రీ ఆ బాటిల్ తీసుకొని బయట నా టాబ్లెట్స్ ఉంటాయమ్మా కాస్త తీసుకొచ్చి పెట్టు అని అంటుంది. సరే అని విసుక్కుంటూ చెప్పి స్నిగ్ధ బయటకొస్తుంటుంది. భార్య పరిస్థితి అర్థం చేసుకోలేని సామ్రాట్ అయోమయంలో ఉంటే మళ్ళీ స్నిగ్ధ రావటం శక్తి కనిపెట్టి ఈసారి ఏకంగా సామ్రాట్ హక్ చేసుకుంటుంది. అది చూసి స్నిగ్ధ షాక్ అవుతుంటే అంతకన్నా షాక్లో సామ్రాట్ ఉండిపోయి అక్కడ స్నిగ్ధని చూస్తాడు. స్నిగ్ధ ముందు ఒక రకంగా స్నిగ్ధ వెళ్ళాక మరో రకంగా భార్యామణి ప్రవర్తిస్తుంది అని సామ్రాట్ బుర్రకి అప్పుడు అర్థమవుతుంది.
శక్తి సామ్రాట్‌ని హగ్ చేసుకోవడం చూస్తుంటే స్నిగ్ధకి ఒళ్ళంతా కాలిపోతున్నట్టుగా ఉంటుంది. తన మనస్తత్వం ఎరిగిన శక్తి సామ్రాట్‌ని ఇంకా గట్టిగా హగ్ చేసుకొని, "నన్ను ఒక్కదాన్ని వెళ్ళి పడుకోమంటున్నావేంటి సామ్రాట్? నువ్వు లేకుండా నేను ఎలా పడుకుంటాను చెప్పు? మనమిద్దరం హగ్ చేసుకొని పడుకోంది. నీకు నాకు నిద్ర రాదని నీకు తెలీదా?" అంటూ స్నిగ్ధ ముందు ఆస్కార్ లెవెల్‌లో నటిస్తుంటే, తన యాక్టింగ్‌కి సామ్రాట్ అదిరిపడుతూ, "ఓసిని వేషాలో, నీలో నిజంగానే అపరిచితుడు దూరినట్టుగా భలే యాక్టింగ్ చేస్తున్నావు కదే!" అని మనసులో అనుకుంటాడు. "టాబ్లెట్స్ తెస్తున్నావమ్మా?" అని రాజశ్రీ మళ్ళీ కేక వేయగానే, "తెస్తున్నాను ఆంటీ" అంటూ స్నిగ్ధ ఆ ఇద్దరిని కోపంగా చూస్తూనే టాబ్లెట్ దగ్గరికి వెళ్ళి వెతుకుతూ ఉంటుంది. తను టాబ్లెట్స్ తీసుకున్నంతసేపు శక్తి సామ్రాట్ అలా హగ్ చేసుకునే ఉంటుంది. వాళ్ళిద్దరూ అలా ఉండటం కోపంగా చూస్తూనే స్నిగ్ధ టాబ్లెట్ తీసుకుని రాజశ్రీ రూంలోకి వెళ్తుంది. తను వెళ్ళిపోవడమే ఆలస్యం. మళ్ళీ శక్తి కోపంగా సామ్రాట్‌ని కాస్త వెనక్కి తోసి, "నేను హగ్ చేసుకోగానే నువ్వు పండగ చేసుకుంటున్నావా? ఎన్ని రకాల పండుగలు చేసుకుంటున్నావు?" అని తిడుతుంది. "రామ రామ! అంతా నువ్వే చేస్తూ నన్నంటావేంటి?" అంటాడు సామ్రాట్. "నువ్వేమైనా తక్కువవాడివా? అవకాశం వచ్చింది కదా అనుకొని రెచ్చిపోవడానికి రెడీ అవుతావేమో. జాగ్రత్త! నీ హద్దుల్లో నువ్వుండు" అంటూ సామ్రాట్‌కి సీరియస్‌గా వార్నింగ్ ఇస్తుంటే, స్నిగ్ధ మళ్ళీ బయటికి రావడం శక్తికి తెలుస్తూ, కాస్త దూరంలో ఉన్న సామ్రాట్ షర్ట్ కాలర్ పట్టుకొని మీదకి గుంజుకొని మళ్ళీ హగ్ చేసుకుంటుంది. దేవుడా! ఇవాళ ఈ అపరిచితుడి పెళ్ళాంతో నేను చచ్చిపోతున్నాను అని అనుకుంటాడు సామ్రాట్. బయటికి వచ్చిన స్నిగ్ధ వాళ్ళు ఇంకా హగ్గులో ఉండటం చూసి, ఛ! సామ్రాట్ హగ్గులో నేనుండాల్సింది. ఈ రాక్షసి ఉంది అని ఈర్ష్యతో తిట్టుకుంటూ ఉంటుంది. శక్తి సామ్రాట్ నడుం చుట్టూ చేతులు వేసి హగ్ చేసుకుంది గాని, సామ్రాట్ మాత్రం భయంతో తను టచ్ చేయకుండా కొయ్య బొమ్మలా నిలబడ్డాడు. దాంతో స్నిగ్ధ ఆ క్షణం వాళ్ళ హగ్‌ని కాస్త అనుమానంగా అనిపించి దీర్ఘంగా చూస్తుంటే, స్నిగ్ధ అది కనిపెడుతుందని శక్తికి అర్థమై, "అలా శిలలా నిలబడకు. నా నడుం చుట్టూ చేతులు వేసి నన్ను గట్టిగా హగ్ చేసుకో" అంటూ సామ్రాట్ చెవిలో చెప్తుంది. స్నిగ్ధ అది కనిపెడుతుందని శక్తికి అర్థమై, "అలా శిలలా నిలబడకు. నా నడుం చుట్టూ చేతులు వేసి నన్ను గట్టిగా హగ్ చేసుకో" అంటూ సామ్రాట్ చెవిలో చెప్తుంది. అది విని తర్వాత తనతో ఉండే తిట్ల భారతం గుర్తు తెచ్చుకొని తన నడుము మీద చేతులు వేయటానికి కంగారు పడుతుంటాడు సామ్రాట్. "చెప్తున్నది నీకే. నన్ను గట్టిగా హగ్ చేసుకో" అంటూ శక్తి కాస్త కోపంగా చెప్తుంది. "సరే సరే" అంటూ భయంగానే తన నడుం చుట్టూ లైట్‌గా ఆనిస్తున్నట్టుగా చేతులు వేస్తాడు. "అబ్బా! నీకు హగ్ చేసుకోవడం కూడా రాదా? నీ చేతుల్ని నా నడుముకేసి ఇంకాస్త గట్టిగా చుట్టి గాఢంగా హగ్ చేసుకో" అంటూ సామ్రాట్ చెవిలో చెప్తుంది. "సరే సరే" అని కాస్త భయంగానే తన నడుం చుట్టూ వేసిన చేతుల్ని ఇంకాస్త బిగించి గట్టిగా హగ్ చేసుకున్నాడు. అలా ఒకరికొకరిని అలా చూశాక స్నిగ్ధలో ఇంతకు ముందు కలిగిన అనుమానం ఎగిరిపోయి వాళ్ళని ఈర్ష్యగా చూస్తుంటుంది. కానీ ఆ క్షణం శక్తి మాత్రం సామ్రాట్ హృదయంలో ఒదిగిపోయి తన కోపద్వేషాలని మర్చిపోయి కళ్ళు మూసుకొని ఆదమర్చి ఉండిపోతుంది. సామ్రాట్ కూడా తన మనసుకి బానిస అయిపోతూ తన్ని గట్టిగా అలుకొని తనకు స్పర్శ తెలియకుండా ప్రేమగా తన తల మీద ముద్దు పెట్టాడు. శక్తి మీద అంత ప్రేమను చూపిస్తున్న సామ్రాట్‌ని చూస్తుంటే స్నిగ్ధకి తన కళ్ళు బగబగా మండిపోతుంటాయి. సామ్రాట్ ముద్దు పెట్టినట్టుగా శక్తికి స్పర్శ ద్వారా తెలియకపోయినా తన మనసుకి తెలిసినట్టుగా కళ్ళు మూసుకొని సామ్రాట్ హృదయంలో ఒదిగిపోయింది. ఇద్దరు ఒకరికొకరు లోకాన్ని మర్చిపోయి ఆ కౌగిలింతలో ఉండిపోయారు. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.